ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాగు, నువ్వే తాగు, తాగు. అంటే రేపు నేను చచ్చినా కూడా ఇంతేనా? అంతేగా. ఒక తాగుబోతు బాధ ఇంకొక తాగుబోతు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? తాగు, తాగు, మొత్తం తాగు. నువ్వు కూడా పోస్తున్నానులే, ఏడో మాకు. తాగు, శుభ్రంగా తాగు. చారు చారు చారు, నేనేనే, ఇక్కడెవరూ లేరు, కంగారు పడుకు. కొంపలు అంటించేశాడు మీ నాన్న. వెంకట్రావు అన్నయ్య మందు తాగేస్తున్నాడు. అవునా? అయ్యో, నాన్న మనల్ని ఇరికించేలా ఉన్నాడు. పిన్ని ఎక్కడున్నాడు? చూపిస్తాను, అదిగో అక్కడున్నాడు. రా రా రా. అదేంటి ఎంతసేపు దెయ్యం దెయ్యమని అరిచి ఇప్పుడు ఇద్దరూ కలిసి మందు కొడుతున్నారు? చారు, మీ నాన్నేదో చేసేలా ఉన్నాడు. పద 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 పదం. కానీ బావా, నువ్వు చచ్చిపోయి దయ్యం అయిపోయిన తర్వాత నాకు మాత్రమే కనిపిస్తున్నావు బావా. ఇంట్లో ఎవరికి నువ్వు కనిపించట్లేదు బావా. బావా దగ్గర నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు చెప్పు. చనిపోయిన వాడికి ఎవరి మీద అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే కనిపిస్తారు. నిజమా? అవును బావా, నేను నిన్ను ఇంత ఇష్టపడతానని నువ్వు బతికున్నప్పుడు నాకు తెలియలేదు బావా. నువ్వు చచ్చిపోయి ఇలా దెయ్యమై నాతో మంతు అవుతున్నావు చూడు, ఇప్పుడు అర్థమైంది నాకు. మావయ్య, రామా రా 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 రా. అమ్మా చారు, నీకు ఇక్కడ ఎవరు కనిపించలేదు కదా? లేదు మావయ్య, ఉన్నా కూడా నాకు కనిపించారు కదా. కళ్ళు లేని నీకే కదమ్మా, కళ్ళు నా పార్వతికి కూడా కనిపించట్లేదంట. ఆ నాకు మాత్రమే కనిపిస్తాడంట. ఏంటో నాకు ఈ బంపర్ ఆఫరు. అమ్మా మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, స్లోగా స్లోగా లోపలికి వెళ్ళిపోండి. అది కాదు. పిన్ని వద్దులే, దెయ్యం అనుకుంటున్నాడు కదా, అలాగే ఉండనే. మనం వెళ్దాం పదా, ఓకేనా? పోయి బావ. ఏంటో బావా, నేను చచ్చిపోయి చాలా ఆనందంగా ఉన్నాను బావా. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, కలయా నిజమా. అబ్బబ్బబ్బబ్బా రే, ఈ తొలిరేయి కోసం ఎన్ని కలలు కన్నావురా? నీ తొలిరేయి కోసం బాబుగా నేనెన్ని కలలు కన్నాను. అబ్బబ్బబ్బబ్బా, మొత్తానికి అసలు ఇంత సోయి లేకుండా మంచానికి అట్టంగా పడుకున్నావంటే రాత్రంతా నా కొడుకు కసా పిసా మసా కరెంటు తీసి గుస్సా గుస్సా. ఎవడ్రా నువ్వు? ఎక్కడ్రా కొడుకు? అంతే బా ఎరగదీసావురా, అంతే. నానా నానా నానా, అరే చిట్టి మై సన్, అరే బుజ్జి మై సన్, అబ్బోబ్బోబ్బోబ్బోబ్బా. అరే సన్, నిన్నిలా లేపితే లెగో, నాకు తెలుసు నిన్నెలా లేపాలంటే. తొలి రాత్రి అయిపోయింది నాన్నా. నాన్నా రా నాన్న రా, దా 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 దా. అదే దా నాన్న, లే లేగు. మై సన్,
కంగ్రాట్స్ రా మై సన్. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను రా, గర్వపడుతున్నాను. ఆగు నాన్న. అది పాలు. బా పాలు 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 తాగుతాను. నాకు అయిపోయింది ఓకేనా. పాలు పాలు పాలు. ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఏం చేశానని నువ్వు మీసాలు మెలేస్తున్నావు? అది కాదురా, నేనేమన్నా ఇంటర్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించానా, లేదా ఎవరెస్ట్ పర్వతం ఎక్కానా? నువ్వేమి ఎక్కాల్సిన అవసరం లేదురా రే. నువ్వు ఒక అమ్మాయి మనసు గెలుచుకుని ఒక మెట్టెక్కావు, పెళ్లి చేసుకుని రెండో మెట్టెక్కావు, ఇప్పుడు ఏకంగా మూడో మెట్టెక్కావురా. నేను చెప్పేది విను. అబ్బా అబ్బా, ఏంట్రా నువ్వు చెప్పేది? నాకంతా తెలిసిపోయిందిలేరా, తెలిసిపోయింది. నానా, ఏయ్ నువ్వు అనుకున్నట్టేం జరగలేదు. నాకు ఫుల్లుగా మత్తెక్కింది. అరే అరే, నీకు ఆ మల్లెపూల వాసనకి ఎక్కే మత్త, లేకపోతే ఆ అగరత్తుల వాసన మత్త? ఏదమ్మా, ఏ మత్తు? అది ఆ, పాలు తాగానా, అవును. అవి తాగిన తర్వాత ఆ, ఏదో ఒకలాగా మత్తెక్కేసింది. అంటే పాలు తాగిన తర్వాత టేమో 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 ఏం జరగలేదా? మ్హూ, మ్హూ, జరగలేదా? మ్హూ. చిచ్చే, మగజాతి పరువు తీసావురా నువ్వు. అసలేం జరిగిందో చెప్పు. చెప్తా. ఆద్య వచ్చింది, ఆ, పాలు తెచ్చింది, ఆ, అది తాగాను. ఆ, ఆ తర్వాత ఆ. ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదా? ఆద్యకేమన్నా గుర్తుందేమో అడుగుతావా? నేనా? ఇప్పుడే వెళ్ళాలా? అంటే ఆర్జీని పిలిచి అమ్మ రాత్రి ఏం జరిగిందమ్మా అడగాల? జోడెట్టుకుని పడేస్తారు రోయ్. అమ్మా, అసలు అది కాదురా. ఏంట్రా ఇది? ఏం జరగలేదంటావు ఏంట్రా నువ్వు? అవును, ఆద్య ఎక్కడా? జేబులో ఉందిరా. ఎక్కడ ఉంటుంది రాజా? ఓకే ఆద్య, ఆద్య, రేయ్ రే నాన్న. ఆద్య. ఈడేంట్రా ఈడు ఏమీ కాలేదంటాడేంటి? రే నాన్న, రేయ్ రే నాన్న. 2 రోజులు ఇంట్లో లేకపోతే ఇన్ని ఘోరాలు జరిగిపోతాయా? ఆద్యను అలా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నా 2 కళ్ళతో చూడలేకపోయాను. ఏంటి చూడలేకపోయావా? అంటే నాకు కనబడదు కదా మరి, అందుకే చూడలేకపోయాను. ఈ షాకులతో ఏదో ఒక రోజు నా గుండె ఆగిపోవడం ఖాయం. పాపం స్టేషన్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. పడితే పడిందిలే. ఇక్కడున్నన్నాళ్ళు నా కొడుకు నాది ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకేం తెలుసు? అది జీవితాంతం జైల్లోనే ఉంటే నేను నా కొడుకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటాంలే. ఆద్య, ఆద్య, అమ్మా ఆద్య ఎక్కడా? పోలీసులు అరెస్ట్ చేశారా?